హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఇలా కోట్ చిన్నపిల్లలకి ఎట్లా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శారీలోని ఈ పళ్ళు పార్ట్ని కోట్ లాగా కటింగ్ స్టిచ్చింగ్ చేయబోతున్నాను. ఇప్పుడు చూడండి, ఇదైతే ఇట్లుంది. నేను మీకు చూపిస్తున్నాను ముందే. అయితే ఇప్పుడు మనమైతే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ వచ్చేసి ఇక్కడ నేను 50 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. ఒక 50 సెంటీమీటర్లు. మనకు ఎదురుగా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎట్లా ఓపెన్స్ ఉంటాయో అట్లా ఎదురుగా వేసుకొని ఈ విధంగా 4 మడతల మీద మనకి ఇక్కడ వచ్చేస్తుంది. మనం హ్యాండ్స్కి ఎట్లా ఫోల్డ్ చేసుకుంటాం, 4 మడతలు వేస్తాం కదా మామూలుగా బ్లౌజెస్ కుట్టడానికి. అంత సైజులో అయితే చిన్నపిల్లలకి వచ్చేస్తుంది. ముందైతే లైన్ స్ట్రైట్గా లేకపోతే మీరు స్ట్రైట్ లైన్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మీద కూడా ఒక లైన్ గీసి పెట్టుకున్నాను. ఈ క్రాస్‌గా ఉన్నది కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు టేప్ తీసుకొని టేప్‌తోని ఇక్కడ నేను కొలత తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 12 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను. బ్లౌజ్‌కి కావాల్సింది 11 ఇంచులు మాత్రమే. 1 ఇంచు నేను స్టిచ్చింగ్స్ కోసమని ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 12 ఇంచుల దగ్గర నేను ఒక లైన్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు నెక్, షోల్డర్ ఇదెంత తీసుకోవాలి అనంటే 4½ ఇంచెస్ నేను టోటల్‌గా నెక్ అండ్ షోల్డర్ 2 కలిపి తీసుకున్నాను. అయితే 2 ఇంచులు వచ్చేసి నేను ఇక్కడ నెక్ కోసం తీసుకుంటున్నాను. మిగతా 2½ ఇంచులు షోల్డర్ కోసం పెట్టేసినాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సేమ్ చంక డౌన్ కూడా 4½ ఇంచెసే తీసుకుంటున్నాను. ఈ కోట్ వచ్చేసి 2-3 ఇయర్స్ బేబీస్‌కి అయితే వచ్చేస్తదండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక బాక్స్ అయితే గీసుకున్నాను. ఈ 4½ ఇంచెస్ ఆర్మ్ హోల్ తీసుకున్న తర్వాత ఇక్కడి కార్నర్ నుండి 1 ఇంచుకి మార్క్ పెట్టేసుకొని మనం ఇట్లా ఆర్మ్ హోల్ అనేది రౌండ్ గీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్‌కి నేను మార్క్ చేసుకుంటున్నాను. 1½ ఇంచు ఇట్లా మనం కొంచెం ఎక్స్ట్రా మనకు ఖర్చులకు పెట్టుకుంటాం కదా, దానికోసం పెట్టుకోవాలి. సేమ్ కింద కూడా నేను 6 ఇంచెస్‌కి ఒక మార్క్, సేమ్ 1½ ఇంచ్ క్లాత్ ఇంకొక మార్క్ పెట్టేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ కోసం. తర్వాత ఈ 6 ఇంచెస్ ఉంది కదా, ఈ 2 కూడా కలిపేస్తున్నాను లైన్స్. తర్వాత ఖర్చులకు పెట్టుకున్న లైన్ కూడా కలిపేస్తాను చూడండి. ఈ విధంగా లైన్స్ గీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. టోటల్‌గా బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ 2 కూడా దీంట్లోనే ఉన్నాయండి. అయితే మనం ఇక్కడ ఫిట్టింగ్స్ కోసం పెట్టుకుంటాం కదా మార్కింగ్స్, చిన్నగా ఇట్లా కట్స్ పెట్టుకుంటే మనకు అక్కడి వరకు ఫిట్టింగ్స్ అన్నీ గుర్తుంటాయి. నెక్స్ట్ ఈ 2 పీసెస్‌ని కూడా నేను సెపరేట్‌గా తీస్తున్నా చూడండి. ఇట్లా బ్యాక్ ఒకటి, ఫ్రంట్ ఒకటి. ఇక్కడ మనము బ్యాక్, ఫ్రంట్ అని మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటే మనకు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటామన్నట్టు. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ పార్ట్‌కి బి అని రాసాను. ఫ్రంట్ పార్ట్‌కి ఎఫ్ అని రాసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ మనకు హ్యాండ్స్ కావాలి. ఓకేనా. ఈ 1/2 మీటర్ క్లాత్‌లో నేను బాడీ పార్ట్ కట్ చేసినాక ఇంకా ఇంత క్లాత్ అయితే మిగిలింది. ఇక్కడ నేను ఇది స్ట్రెయిట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 5 ఇంచెస్ నేను తీసుకుంటున్నానండి. చిన్న పిల్లలే కదా, 5 ఇంచెస్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ కింద డౌన్ వచ్చేసి 3 ఇంచెస్‌కి తీసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. పిల్లలకి మనం ఎట్లాంటి ఫ్రిల్స్ పెట్టినా కూడా బానే ఉంటది. ఇప్పుడు నేను ఈ ఫ్రిల్స్ ఎట్లా పెడతానో కూడా చూపిస్తా. ఈ పళ్ళు పార్ట్‌లో ఇప్పుడు మనం కుడుతున్నటువంటి కోట్ ఉంది గదా, అది 2 గూడా వస్తాయన్నట్టు అనిపిస్తుంది. ఒకసారైతే చెక్ జేసి చూద్దామండి. మనం ఎప్పుడైనా గూడా ఇట్లా క్లాత్ కొంచెం మనకెక్కువున్నప్పుడు మనకెట్లా సెట్ జేసుకోవచ్చు అనేది చూసుకొని చేసుకుంటే మనకే బెనిఫిట్ గదా, తొందరపడి కట్ జేయకుండా. చూడండి, నా దగ్గరైతే పీసెస్ కట్ జేసినయి ఆల్రెడీ ఉన్నాయి గదా, ఈ బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్. సేమ్ ఇదే సైజులో చూడండి, ఇట్లా బార్డర్స్ అయితే తీసేసిన. మిగతా పార్ట్‌లో నేను ఇట్లా వేసుకుంటున్నా. చూడండి, ఈజీగా కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నాననుకోండి, ఈజీగా 2 కోట్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఒకటి మనము కోట్ లాగా కుట్టుకున్నా, ఇంకొకటి బ్లౌజ్ లాగా కుట్టినా గూడా, లెహెంగా మీద బ్లౌజ్ ఉంటది గదా, అలా కుట్టుకున్నా గూడా చాలా బాగా వచ్చేస్తాయి 2 గూడా. ఇప్పుడు మీకు అర్థమైందా అండి? చూసారా? ఇప్పుడు నేను 4 మడతల మీద ఏసిన ఆల్రెడీ. ఒక పార్ట్ ఏదైతే బ్యాక్ పార్ట్ పెట్టినానో అక్కడ ఒక బ్లౌజ్ వస్తది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టినాను గదా, అక్కడ గూడా ఇంకొక బ్లౌజ్ వస్తది. మీన్స్ నేను ఒకటి కోట్ లాగా కుడతాను, ఒకటి బ్లౌజ్ లాగా కుడదాం అనుకుంటున్నాను. క్లాత్ ఎందుకండి వేస్ట్ జేయడం, ఇంత క్లాత్ ఉంది గదా మనకు. అయితే ఈ విధంగా మనం వీటిని అడ్జస్ట్ జేసుకోవాలి. కిడ్స్ అవుట్‌ఫిట్స్ నేను సేల్‌కి పెడుతున్నాను. మీరు ఒకసారి చూడండి, చెక్ జేయండి. మీరు ఇంకెవరికైనా యూజ్ అయితది, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి చిన్న పిల్లలున్న వాళ్ళకైతే మీరు తప్పకుండా వాళ్ళకి షేర్ జేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా నేను పోస్ట్ జేస్తున్నాను. డైలీ ఒక అవుట్‌ఫిట్ అయితే పోస్ట్ జేస్తున్నానండి. ఒకసారి చూడండి, మీరు ఫాలో అవ్వండి. మీకెలాంటి అవుట్‌ఫిట్స్ కావాలో గూడా నాతో షేర్ జేసుకోవచ్చు. మరి వీడియోస్ జూసాక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి.
చూడండి ఈ విధంగా నేనైతే ఇప్పుడు ఈ నెక్స్ట్ బ్లౌజ్ అయితే నేను కట్ చేయను. కాకపోతే సేమ్ సైజ్ కాబట్టి ఈ విధంగా నేనైతే జస్ట్ హైట్ ఇది చంక పార్ట్ ఇది కట్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇది బ్లౌజ్ లాగా కుడతానా లేకుంటే కోట్ లాగా కుడతానా అది కూడా మీకు నెక్స్ట్ షేర్ చేస్తానండి తప్పకుండా. ఇక్కడ చూడండి దీనికొచ్చేసి మనకు పైన ఇక్కడ డిజైన్ లాగా వచ్చింది. ఓకే. ఇది పక్కన పెడదాం ఇప్పుడైతే. ఫస్ట్ నేను ఇప్పుడు కోట్ లాగా కుడదాం అనుకున్నది మాత్రమే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే 2 చూపిస్తే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు గదా! ఈ పార్ట్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఒక దాంట్లో వచ్చేసింది. ఇంకొకటైతే ఇంకో బ్లౌజ్ పక్కన పెట్టేసినాను. ఇప్పుడు ఈ కోట్‌కి సంబంధించి ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక్కొక్క పార్ట్ సింగిల్‌గా తీసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ నెక్స్ కట్ చేయలేదు లైనింగ్ పైన అందుకని. అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. జనరల్‌గా అయితే చిన్న పిల్లలకి బ్యాక్ ఓపెన్స్ పెట్టి కుడతాం బ్లౌజ్ అయితే. ఇది కోట్ కాబట్టి ఫ్రంట్‌కే ఉంటది గదా! ఓపెన్. జస్ట్ ఇట్లా 1 ఇంచ్ డీప్ తీసుకొని ఇట్లా నేను నెక్ అయితే హై నెక్కే పెడుతున్నాను బ్యాక్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్‌ని గూడా నేను ఎట్లా కట్ చేస్తాననేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఉంది గదా! ఫ్రంట్ పార్ట్ సెపరేట్‌గా ఎఫ్ అని రాసి పెట్టుకున్నాం గదా! ఆ పార్ట్‌ని మనం దీనిపైన యేసుకుందాము. ముందైతే చక్కగా సెట్ జేసుకోండి. మీకు ఇట్లా అంటే జరిగిపోతుంది క్లాత్ అంటే పర్ల్ పిన్ పెట్టుకొనైనా మీరు సెట్ జేసుకోండి. ఏదైనా కొంచెం వెయిట్ పెట్టండి దానిపైన. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ గదా! ఈ విధంగా మనం లైనింగ్ యేసేసుకొని పైన చక్కగా ఫస్ట్ అయితే అన్ని కార్నర్స్ కరెక్ట్‌గా వచ్చేటట్టుగా మనం జూసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనము నెక్ డీప్ కోసం అయితే అంటే ఇది మొత్తం కంప్లీట్‌గా ఓపెన్ ఉంది. మీరు ఫస్ట్ కోట్ జూసారు గదా! మొత్తంగా ఓపెన్ ఉంటది. అయితే కాకపోతే మనకు ఆ కర్వ్ ఎక్కడి నుండి దింపాలి అనేసి ఒక ఆలోచన ఉంటది. ఇక్కడ 4 ఇంచెస్‌కి అయితే ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర నుండి షోల్డర్ నెక్ దగ్గర నుండి మీరు కిందకి 4 ఇంచెస్ మార్క్ పెట్టుకోండి. కింద నుంచి గూడా ఒక 3 ఇంచెస్ మార్క్ పెట్టుకోండి. పైనుండి 4 ఇంచెస్ కింద నుండి ఒక 3 ఇంచెస్ ఇట్లా పెట్టేసుకొని చూడండి ఇట్లా నెక్ వచ్చేసి ఈ విధంగా జస్ట్ ఇట్లా ఫ్రీ హ్యాండ్ మనం యేసేసుకోవాలండి. ఇది పెద్ద మెజర్‌మెంట్స్ అనేటివి ఏమి ఉండవు. మనకు షేప్ అనేది కరెక్ట్‌గా తెలవాలి. చూడండి ఇట్లా వి లాగా వచ్చేసి నెక్ దీన్ని జస్ట్ ఇట్లా రౌండ్‌గా లాస్ట్ ఎండింగ్ వరకు అండి. అది కొంచెం ఇట్లా రౌండ్ లాగా చేసుకుంటూ ఈ గ్యాప్‌ని ఇక్కడ మనం తిప్పేసేయాలి కార్నర్‌లా. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తది. ఇవన్నీ గూడా కొంచెం మీరు పర్ల్ పిన్స్ పెట్టుకొని సెట్ జేసుకోండి. ఒకవేళ జారిపోతాయి అనుకుంటే. కొన్ని క్లాత్స్ అట్లా ఉంటాయి గదా! అయితే జరీ ఉంది గాబట్టి కొంచెం జరుగుతా ఉంది క్లాత్. లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ 2 కలిపి ఒకటేసారి కట్ జేస్తున్నాను గదా! కాస్త జాగ్రత్తగానే జేసుకోవాలండి. మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఓన్లీ లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకొని, తర్వాత మెయిన్ క్లాత్ మీద యేసుకొని స్టిచ్ చేసినాక అంటే లైనింగ్ అతుకుబెట్టినాక గూడా మనం కటింగ్ జేసుకోవచ్చు. కానీ నాకదంతా పెద్ద పని అనిపిస్తది. ఫస్ట్ ఇట్లనే కట్ చేసుకుంటేనే అంటే ఈజీగా అయిపోయిందనిపిస్తది. చూడండి ఈ విధంగా మనకైతే 2 పార్ట్స్ ఈ విధంగా వచ్చేసాయి. కర్వ్ లాగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ గూడా వచ్చేసినాయి చూడండి. ఈ విధంగా వస్తది. స్టిచ్చింగ్ గూడా చూపిస్తాను. ఇంత మట్టుకు అర్థమైతే తప్పకుండా ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీకు ఎట్లా అర్థమైంది? ఇంకేమైనా మీకు మోడల్స్ గావాలన్నా గూడా నాతో షేర్ జేసుకోండి. నేను కుట్టే అవుట్‌ఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకవి కావాలంటే వాటిని గూడా నేను షేర్ జేస్తానండి. కామెంట్స్‌లో రాయండి. చూడండి ఇక్కడ నాకు శారీలో నేనిక్కడ చిన్న పిల్లలకి కిడ్స్ వేర్స్ కుడుతున్నాను గదా! ఆ శారీలోని కట్టు చెంగు పార్ట్ ఉంటది గదా! ఆ పార్ట్ అనమాట. ఇది ప్లెయిన్‌గా ఉంది గదా! ఈ క్లాత్‌ని అడ్జస్ట్ జేసుకుంటూ నేనైతే అవుట్‌ఫిట్స్ రెడీ జేస్తున్నాను. ఈ ప్లెయిన్ క్లాత్‌లో హ్యాండ్స్ ఇంకా ఫ్రిల్స్ కోసం నేనిక్కడ క్లాత్ తీసుకుంటున్నాను. ఫ్రిల్స్ కోసం అయితే నేనిక్కడ 1.25 ఇంచ్ వరకు నేనిక్కడ తీసుకుంటున్నానండి. అవసరమైతే మళ్ళీ కట్ జేసుకోవచ్చు గానీ, ఒక 4 పీసెస్ అయితే నేను కట్ జేసుకున్నాను ఇక్కడ. 1.25 ఇంచెస్‌తోని. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం మనము. ఫస్ట్ వచ్చేసి నేనైతే ఫ్రిల్సే పెడతానండి. మనం ఫ్రిల్స్ రెడీ చేసుకున్నాకే ఫ్రంట్ పార్ట్ స్టార్ట్ చేయాల్సుంటది. ఇక్కడ చూడండి మనకి ఇవి ఏవైనా జాయింట్ చేసేటివి ఉంటే మీరు జాయింట్ చేసేసుకోండి. అంటే 4 పీసెస్ కట్ చేశాను కదా! 2 పీసులు నేను జాయింట్ చేసుకొని ఒక సైడ్ 2 పీసెస్, ఒక సైడ్ 2 పీసెస్ వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే జాయింట్ చేసుకుందాం. జాయింట్ చేసుకునడం గూడా ఎట్లా అంటే మనం ఒక లైన్ ఏసిన తర్వాత దాన్ని అట్లనే వదిలేయకుండా మళ్ళీ ఆ క్లాత్‌ని కొంచెం ఇట్లా వన్ సైడ్‌కి పెట్టేసి
ఈ విధంగా మళ్ళీ ఒక స్టిచ్ చేసుకుంటే మనకు ఫ్రిల్స్ పెట్టినప్పుడు లెగకుండా ఉంటది. లేకుంటే పోగులు బయటికి రాకుండా ఉంటదనమాట. ఇట్లా చూడండి రెండిటికి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 1.5 ఇంచ్ తీసుకున్నాను గదా! హాఫ్‌కి మడత పెట్టేసి మీరు కావాలంటే ఒక స్టిచ్ చేసేసుకోండి మొత్తం ఇక్కడ నుండి అక్కడి వరకు పొడువుగా యేసుకున్న తర్వాత అయినా ఫ్రిల్స్ పెట్టుకోండి. నేనైతే కొంచెం నాకు అలవాటే గాబట్టి ఈ విధంగా మడత పెట్టుకుంటూ ఫ్రిల్స్ అయితే సెట్ జేసేస్తున్నాను. హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను చూడండి. హాఫ్ ఇంచ్ ఫ్రిల్ వస్తది. హాఫ్ ఇంచ్ లోపలికెళ్తది క్లాత్. ఈ విధంగా మొత్తం 2 సైడ్‌లకొచ్చేటట్టుగా ఈ 4 పీసెస్ ఏవైతే ఉన్నాయో నేను కట్ చేసుకున్నయి మొత్తం గూడా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. చూడండి కొంచెం ఇవైతే దారాలొస్తాయి గదా! వీటిని మనం కటింగ్ జేసేసుకుందాం. వీటిని ఇంటర్‌లాక్ జేసేది ఏం అవసరం లేదండి. అది కుట్టుతాం గదా! లోపలికెళ్ళిపోతాయి. ఇంకా మనకేం డిస్టర్బెన్స్ ఉండదు. కంపల్సరీగా ఈ ఎక్స్‌ట్రా దారాలన్నీ గూడా కట్ జేసుకుంటేనే మీకు నీట్‌గా ఉంటది. లేకపోతే అవి బయటికి గూడా ఒస్తాయి కొన్నిసార్లు మనం స్టిచ్చింగ్ జేసేటప్పుడు. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్‌కి చూడండి మనం ఇట్లా అపోజిట్‌లో పెడతాం గదా! పెట్టినప్పుడు మనకు కరెక్ట్‌గా తెలుసు. అంటే ఇప్పుడు మనకిది రైట్ సైడ్, రాంగ్ సైడ్ ఉంది గాబట్టి మనకేం ప్రాబ్లమ్ ఉండదు. నేను పెట్టే కుచ్చు వచ్చేసి ఇక్కడి నుండి ఇక్కడి వరకు రావాల టోటల్‌గా. ఇదిగోండి. ఈడ నుండి మొదలుపెడితే ఇటు చివరి దాకా రావాలన్నట్టు. చూడండి ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రిల్‌ని గూడా నేను పెట్టి చూపిస్తాను. ఈ విధంగా స్టిచ్ జేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇట్లా స్టిచ్ జేయాలి. ఓకే. ఇప్పుడు మనం స్టార్ట్ జేసేద్దామండి. నేను వీలైనంత షార్ట్‌గానే జూపిస్తాను. కొంచెం స్లోగానే జూపిస్తాను. అంటే మరీ ఫాస్ట్ ఫార్వర్డ్ బెట్టి మీకు అర్థం గాకుండా అట్లా చేయొద్దనిపిచ్చింది. లాస్ట్ వీడియో వైట్ ఫ్రాక్ అప్పుడు చాలా ఫాస్ట్‌గా బెట్టేసినాను. నాకే తర్వాత అనిపిచ్చింది ఎందుకింత ఫాస్ట్‌గా బెట్టినానని. అయితే కొంచెం స్లోగా బెట్టినా, కొంచెం లాంగ్ అయినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా నేర్చుకుంటారు గదా! అందరు జూడాలని ఏం లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో కుట్టడానికి కుట్టుకోవాలి మా పిల్లలకని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే తప్పకుండా చూస్తారు. కొంచెం లెంతీ అయిన వీడియో వాళ్ళకి అంటే కాన్సెప్ట్ అర్థం గావాలి కరెక్ట్‌గా గాబట్టి వాళ్ళు ఎట్లైనా జూస్తారని. మరి నేనైతే కొంచెం స్లోగానే పెడతా. కొన్ని ప్లేసెస్‌లలో పెట్టే ప్లేసెస్‌లలో మాత్రమే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను. చూడండి ఇక్కడ లైనింగ్ పెట్టేసి నేను ఈ పైన మనకు స్టిచ్చింగ్ కనిపిస్తుంది కాబట్టి కుట్టడానికి ఈజీగా ఉంటది. నేను ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి పైకొచ్చేటట్టుగా వేసుకున్నాను. లైనింగ్ కిందుంది. ఈ రెండిటి మధ్యలో మనకు ఫ్రిల్ ఉంది. చూడండి. ఒకసారైతే అంటే చిన్న కుట్టే పెట్టేసినాను. మనం ఒకసారి చూసుకోవాలి ఇట్లా మొత్తం గూడా కరెక్ట్‌గా వచ్చిందా? లేదా? ఎక్కడైనా ఎక్కువ తక్కువొస్తే మళ్ళీ మనం పైనుండి స్టిచ్చింగ్ వేయకుండా అప్పుడే మనకు అంటే ఇదంతా సైడ్స్ క్లోజ్ చేసేస్తాం గదా! అట్లా చేయకముందే ఒకసారైతే చెక్ జేసుకోవాలి తప్పకుండా. నేను పైనుండి స్టిచ్చింగ్ వేయట్లేదండి. మంచి బొటిక్ ఫినిషింగ్ రావాలంటే తప్పకుండా ఐరన్ జేసుకోవాలండి. నేను ఇప్పుడు ఐరన్ జేసి గూడా చూపిస్తాను మీకు. మంచిగా చక్కగా సెట్ జేసేసుకోవాలి అంతా గూడా. ఐరన్ జేసిన తర్వాతనే మళ్ళీ మనము ఈ సైడ్స్ అనేది జాయిన్ జేసుకుందాము. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో మొత్తం గూడా. ఈ రెండిటిని గూడా కుట్టినాను. ప్లస్ ఐరన్ గూడా చేసేసినాను నేను. ఇట్లా జేసిన తర్వాత సైడ్స్ అయితే జాయిన్ జేసుకుంటున్నా చూడండి. సైడ్స్ లైనింగ్ జాయిన్ జేసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా వచ్చిన తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ అంతా గూడా కటింగ్ జేసేసుకొని ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ రెడీ జేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి గూడా మనకు సేమ్ నెక్ దగ్గర మాత్రం మనం టర్న్ జేసేసేయాలి క్లాత్‌ని. నెక్ కుట్టేసి రౌండ్‌గా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ బెట్టినాను. చూడండి నెక్ రౌండ్‌గా ఎట్లా ఏ షేప్‌లో ఉందో హై నెక్ గదా! అదే షేప్‌లో మనం నెక్ రౌండ్‌గా గుట్టేసి చిన్న చిన్న కట్స్ బెట్టేసుకొని నెక్ రౌండ్‌గా తిప్పేసుకోవాలి. రిటర్న్ జేసేసేయాలి ఈ లైనింగ్ క్లాత్‌ని. రిటర్న్ జేసి లైనింగ్ క్లాత్ మీద స్టిచ్చింగ్ పడేటట్టుగా మనం స్టిచ్చింగ్ యేసుకున్నామనుకోండి, ఖర్చంతా గూడా లైనింగ్ వైపే పెట్టాలి. అప్పుడు నీట్‌గా లోపలికి ఫోల్డింగ్ అయిపోతది. ఇట్లా కొంచెం మనం గోరుతో ప్రెస్ జేసేసుకోవచ్చు. తర్వాత నేను ఐరన్ జేసేసినాను. ఐరన్ జేసినాక ఇప్పుడు మనము మొత్తం గూడా జాయింటింగ్ జేసుకోవాలి. జాయింటింగ్ జేసుకునేటికంటే ముందు ఇక్కడ కింద గూడా ఫినిషింగ్ రావాలి మనకి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్స్ ఆల్రెడీ మనం ఈ ఫ్రిల్స్ పెట్టినాం గదా! అది క్లోజ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ గూడా మళ్ళీ మనం వేరేగా గుట్టకుండా జస్ట్ దీన్ని మనం ఏం జేస్తామంటే ఇట్లా నేను ఉల్టా సైడ్ తీసుకున్నా. నెక్ ఏదైతే పెట్టినామో ఇప్పుడు మీకు గనిపిస్తుంది గదా! ఇలాగ అది పెట్టేసుకొని మొత్తము మనం స్టిచ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మీద. హాఫ్ ఇంచ్ మీద స్టిచ్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము సీదా జేసుకోవాలి దాన్ని.
అంతేనండి. ఇట్లా సీదా చేసేసుకుని మనము ఒక లైన్ అనేది సేమ్ ఇందాక మనము నెక్ కుట్టేటప్పుడు రౌండ్ నెక్ ఎట్లయితే లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడేటట్టు కుట్టుకున్నామో, ఇక్కడ కింద గూడా ఇట్లా సీదా చేసుకుంటూ మెల్లిగా లైనింగ్ పైన స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా మనం చూసుకున్నామనుకోండి, ఈ లైనింగ్ అనేది బయటికి రాకుండా లోపల వైపే ఉండిపోతదనమాట. ఈ విధంగా చివరి వరకు గూడా స్టిచ్చింగ్ ఏసేసుకోండి. ఈ కోట్స్ అనేటివి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటేనే అందంగా కనిపిస్తాయండి. అయితే నేను లోపలికి ఫ్రాక్ బాడీ గూడా ఉంటది. కాకపోతే స్లీవ్‌లెస్ ఉంటది. ఫ్రాక్ టైప్ అనమాట. అంటే అది మనకు చూడ్డానికి లెహెంగాలాగా గూడా అనిపిస్తది. అయితే మెయిన్ క్లాత్ మనకు లెహెంగాకైతే నార్మల్‌గా లైనింగ్ క్లాత్స్ బాడీకి పెడతాం గదా! అట్లా గాకుండా మెయిన్ క్లాతే పెడతాను పైనకి. పెట్టేసి ఈ కోట్ ఏసినప్పుడు మంచి లుక్ ఒస్తది. మీకు చూపిస్తాను అది గూడా. మీకు ఆల్రెడీ ఉందండి. లింక్ ఇస్తాను. మీరు షార్ట్ వీడియో ఉంది చూడండి. చెక్ జేయండి ఒకసారి. ఇట్లా మిగతా లైనింగ్ అంతా గూడా జాయిన్ జేసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ అంతా గూడా కటింగ్ జేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడైతే మనము షోల్డర్స్ అయితే జాయిన్ జేసుకోవాలి ఇప్పుడు. బ్యాక్ పార్ట్ రెడీగా ఉంది. జనరల్‌గా అయితే మనం ఈ విధంగా చేస్తాం గదా! జాయింటింగ్ అట్లా గాకుండా ఫినిషింగ్ ఉండేటట్టుగా ఎట్లా జేయాలంటే, ఈ విధంగా జేయాలి. నేను చూపిస్తున్న విధంగా మీరు జాయిన్ జేస్తే మంచి ఫినిషింగ్ ఉంటది. ఇప్పుడు చూడండి ఈ ఫ్రిల్స్ ఎక్కడి నుండి ఉన్నాయో అక్కడ వరకు ఈ బ్యాక్ పార్ట్ నెక్ ఉంటది గదా! ఆ నెక్ కరెక్ట్‌గా ఏవి గూడా బయటికి రాకుండా ఈక్వల్‌గా పెట్టేసి ఇట్లా జాయిన్ జేసుకోవాలి. ఒకవేళ కొంచెం ఏమైనా మీకు చంక ఎక్కువ తక్కువ వచ్చినా మీకు పర్వాలేదండి. ఆ చంక రౌండ్ అయితే కట్ జేసుకోవచ్చు. కానీ నెక్ దగ్గర మాత్రం కరెక్ట్‌గా ఉండాలి. చూడండి ఈ ఫ్రిల్స్‌ను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ ఉంటది గదా! అవి ఈక్వల్‌గా ఉండాలి 2 గూడా. మీకు కొంచెం ఇటువైపు అంటే చెయ్యి గుట్టే వైపు ఏదైనా కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ ఉన్నా మనం అది కట్ జేసేసుకోవచ్చు. ముందైతే చాలా చివరి నుండే ఏసుకోవాలండి ఈ స్టిచ్చింగ్. ఏంటంటే మనకు పోగులు పోకుండా నీట్‌గా బయటికి గనిపించకుండా పోగులు ఈజీగా అంటే చూడటానికి మంచి ఫినిషింగ్ ఉంటది. ఈ విధంగా గుట్టినట్టయితే. ఇట్లా ఒక స్టిచ్చింగ్ సన్నగా అంటే సన్నగా మరీ ఇట్లా 2 లైన్స్ అంతానే స్టిచ్చింగ్ ఎక్కువ గూడా ఎయొద్దు. ఏసిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ మామూలుగా మనం షోల్డర్ ఎంతైతే కుడతామో అంతే షోల్డర్ మనం కుట్టేసుకుంటే సరిపోతది. చూడండి ఇక్కడ కొంచెం అయితే నాకిక్కడ ఫ్రంట్ పార్ట్‌కి క్లాత్ కొంచెం ఎక్స్‌ట్రా వచ్చింది. నేనది కట్ జేస్తా. మీకది గూడా చూపిస్తా. ఈ విధంగా నెక్ దగ్గరైతే కరెక్ట్‌గా రావాలి. చూడండి. ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది గదా! ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌కి మనం మంచిగా మార్కర్‌తో ఇట్లా మంచిగా డ్రా చేసుకొని కట్ జేసుకోవాలి. ఎట్లా అంటే అట్లా కట్ జేయొద్దండి ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ మనకక్కడ షేప్ ఔట్ అయ్యే అవకాశం ఉంటది. మనం ఇలా ఫ్రంట్ పార్ట్‌కి మనకు ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం కట్ జేస్తే గూడా అది మనకు చెయ్యి లోతు గూడా తీసినట్టుగా ఉంటది గదా! నీట్‌గా ఈ విధంగా కటింగ్ జేసేసుకోవాలి రౌండ్‌గా. ఓకే. ఇప్పుడు అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ గూడా రెడీ జేసుకుందాం. ఇక్కడ ప్లెయిన్ క్లాత్‌లో నేను తీసుకున్నాను హ్యాండ్స్ గదా! అయితే ఈ హ్యాండ్స్‌కొచ్చేసి మనకు రైట్ అండ్ రాంగ్ సైడ్ గూడా ఉంటాయి మెయిన్ క్లాత్‌కి. అయితే కొన్ని అయితే క్లాత్స్ ఈజీగానే తెలుస్తాయి మనం మార్కింగ్ పెట్టుకోకుంటే గూడా. కొన్ని అయితే అంత అర్థం కావు గదా! అలాంటి వాటికైతే తప్పకుండా ఈ విధంగా మార్కింగ్స్ అయితే పెట్టుకోండి. అయితే రాంగ్ సైడ్ ఎటు, రైట్ సైడ్ ఎటు మీరు రాంగ్ సైడ్ ఇంటూ మార్క్ పెట్టుకుంటా నేనైతే. ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఎయాలి. మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పైన లైనింగ్ వేయాలి. ఓకేనా? ఈ విధంగా వేసేసుకొని ఒక స్టిచ్చింగ్ అయితే ఫస్ట్ చేసుకుందాం. అయితే నేనిక్కడ జస్ట్ లైనింగ్‌ని అటాచ్ చేస్తున్నాను మెయిన్ క్లాత్‌కి. ఓకేనా? ఫ్రిల్ హ్యాండ్స్‌కైతే ఈ విధంగా జేస్తాము. అయితే చాలా రకాలుంటాయి ఫ్రిల్ హ్యాండ్స్ అంటే ఇదొకటే మోడల్ ఉండదు గదా! ఈ మోడల్‌కైతే ఈ విధంగా జస్ట్ లైనింగ్ అయితే అటాచ్ జేస్తాను. కింద చిన్న బార్డర్ గూడా ఒస్తదండి ఫ్రిల్స్ కింద. చూపిస్తాను మీకు ఒకటే హ్యాండ్ అయితే కుట్టి చూపిస్తాను. నేను చెప్పేది అర్థమైతుందనుకుంటున్నాను మీకు. అర్థమైతే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ జేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మరొక నలుగురికి వీడియో అయితే షేర్ అవుతది గాబట్టి ప్లీజ్ వాళ్ళకి గూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. నాకు గూడా హెల్ప్ జేసిన వాళ్ళవుతారు. చూడండి చిన్నగా కట్ అయితే పెట్టేసుకున్నాను మిడిల్‌లో. ఆల్రెడీ కట్టుండే కనిపించేటట్టుగా కొంచెం పెద్దగా పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి కొంచెం డిస్టెన్స్‌తోని అంటే ఒక 3 ఇంచెస్ డిస్టెన్స్ తీసుకొని నేను ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. చిన్న పిల్లలకే గదా! పెద్దగా వీటికేమీ ఉండదు. ఒకవేళ మనకు కుట్టేప్పుడు మనకొక ఫ్రిల్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాల్సొచ్చినా పెట్టుకోవచ్చు. లేదు ఒక ఫ్రిల్ తీసేయాల్సొచ్చినా గూడా క్లాత్ సరిపోతలేదంటే అట్లా గూడా మనం తీసేసుకోవచ్చండి. చూడండి ఇంకొక వైపు గూడా నేను ఫ్రిల్స్ పెట్టేస్తాను.
ఇప్పుడు ఫస్ట్ పెట్టిందొచ్చేసి చంక రౌండ్‌కి అతికేస్తాం అది. ఇప్పుడు నేను నెక్స్ట్ పెట్టేదొచ్చేసి కింద బార్డర్ వచ్చి చెయ్యి ఫిట్టింగ్ చేస్తాం అక్కడ. మనకి ఈజీగా తెలిసిపోతదండి. హ్యాండ్ షేప్ ఉంటది గదా! ఏదెక్కడ ఫస్ట్ అయితే మనము పైన షోల్డర్ దగ్గర ఏదైతే అతుకు పెడతామో చంక రౌండ్ అక్కడ మనం ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. తర్వాత మనం కింది సైడ్ మనకెక్కడైతే బార్డర్ వచ్చి ఫిట్టింగ్ వస్తదో అక్కడ మనం ఈ ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. చూడండి షేప్ ఎంత బాగొచ్చిందో. ఇప్పుడు ఈ బార్డర్‌లో ఉన్న ఈ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను కనిపించేటట్టుగా వేద్దామనుకుంటున్నాను. అందుకని నేను వీటిని మధ్యలో నుండి కట్ చేస్తా చూడండి. ఒకవేళ మీకు మధ్యలో ఉన్న డిజైన్ కనిపించాలి బయటికి అనుకున్నా గూడా అట్లా గూడా ఏసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. నేనిక్కడ చిన్న పట్టీ పెడుతున్నాను. పెద్ద పట్టీ పెట్టట్లేదు. ఇది కోట్‌కి గదా! చిన్న పట్టీ ఉంటేనే బావుంటది. మీరు హ్యాండ్స్‌కి పెద్దగా బాహుబలి హ్యాండ్స్ లాగా పెట్టుకున్నప్పుడు మొత్తం బార్డర్ గూడా పెట్టండి. అప్పుడు బావుంటది. ఇక్కడ చూడండి బార్డర్ సీదా మీద పెట్టేసి మనము ఈ హ్యాండ్ ఏదైతే ఫ్రిల్స్ రెడీ చేసుకున్నామో అది గూడా పైకి సీదా వైపే ఉంది చూడండి. మెయిన్ క్లాత్ పైనకు నేనిప్పుడు స్టిచ్ వేస్తున్నాను గదా! ఆ వైపు మెయిన్ క్లాత్ ఉండాలి. ఓకేనా? ఈ విధంగా కుట్టేస్తే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చూడండి. ఇట్లా మనం ఫోల్డ్ జేయాల. ఫోల్డ్ చేసినప్పుడు ఆ లైన్స్ ఏవైతే నేను రావాలి అనుకున్నానో ఆ లైన్స్ కరెక్ట్‌గా ఇట్లా మనకు బయటికి కనిపించే విధంగా రావాలన్నమాట. అంతగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచే ఇక్కడ ఫోల్డింగ్ ఎక్కువ గాదు. ఇదే బార్డర్‌ని మనం పెద్దగా పెట్టుకుంటే బాహుబలి హ్యాండ్స్ ఒస్తాయి గదా! అయితే దానికి ఇంకొంచెం వేరే విధంగా మనము అటాచ్ జేస్తాము. నేను వీలైతే అవి గూడా చూపిస్తాను మీకు వీడియోస్‌లో. చూడండి ఇట్లా పైకి ఫోల్డ్ చేసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఏదైతే స్టిచ్చింగ్ మనం అక్కడ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఏసుకున్నామో, ఈ మెయిన్ క్లాత్ మీదికి ఈ బార్డర్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ నీట్‌గా మంచి చివరి నుండి నీట్‌గా వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ ఏసుకోవాలి. ఎంత నీట్‌గా ఉంటే పిల్లలు అంత బావుంటాయి. పిల్లలవే కాదండి ఎవరి అయినా గూడా స్టిచ్చింగ్ అనేది నీట్‌గా ఉండాలి. నేను అవుట్‌ఫిట్స్ సేల్‌కే గదా అని నేను ఎట్లా అంటే అట్లా కుట్టట్లేదు. మంచిగా డబుల్ స్టిచ్చింగ్స్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నీట్‌గా ఐరన్ చేసి అవసరమైన ప్లేస్‌లో ఇంటర్‌లాక్ చేసుకుంటూ నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి. మీరొకసారి చూడండి. మీకెవరికైనా యూజ్ అనిపించినా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని నాకు లేకపోతే వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను గదా! ఆ నంబర్‌కి గాని మీరు మెసేజ్ చేయండి తప్పకుండా. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు ఎంత ప్రైస్ ఏం సంగతి అదంతా గూడా నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి. షిప్పింగ్ కాస్ట్ ఏముండదు. చూడండి ఈ విధంగా నీట్‌గా మనం హ్యాండ్స్ అయితే ఎటు సైడ్, అటు సైడ్ పెట్టేసుకొని నీట్‌గా సెట్ చేసేసుకుంటూ రావాలి. ఒకసారి ఈ హ్యాండ్ సెంటర్‌లో నుండి కుట్టాలి అంటే కుట్టొచ్చు అట్లా గూడా. అయితే నేను చూసుకున్నాననమాట. చిన్న హ్యాండ్ గదా! పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు మనకు. అయితే పెద్ద హ్యాండ్స్ అయితే అది మధ్యలో పాయింట్ అనేది మిస్ అయిపోతదనిపిస్తది. చూడండి నీట్‌గా వచ్చేసింది గదా! ఒకసారి ఈ చివరి నుండి ఆ చివరికి పెట్టి చూసేసుకొని డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. తర్వాత ఇంటర్‌లాక్ గూడా జేస్తానండి. అయితే మన దగ్గర ఆపర్చునిటీ ఏముంటది ఇంకా అంటే కొంచెం క్లాత్ ఓపెన్ చేసుకోవడానికి గూడా ఉంటదనమాట. 1 ½ ఇంచ్ క్లాత్ పెట్టినాను గదా లోపల. మనకు ఆ ఎక్స్‌ట్రా క్లాత్ గూడా ఉంటది. అంటే పిల్లలు కొంచెం పెద్దగా అయినంక వాటిని మనం ఓపెన్ చేసుకోవడానికి గూడా అవకాశం ఉంటదన్నట్టు. అప్పుడే అంటే చిన్న పిల్లలు త్వరగా పెరిగిపోతుంటారు గదా! అటువంటి వాళ్ళకి యూజ్ అవుతది. చూడండి ఇట్లా ఫస్ట్ అయితే ఫినిషింగ్‌తో రావాలి అంటే మనము మెయిన్ క్లాత్ పైనుండి ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ ఏసుకోవాలి ఇట్లా. చూడండి సీదా పైనుండి ఏసుకోవాలి స్టిచ్చింగ్. ఓకేనా? మొత్తం చెయ్యి దగ్గర నుండి మనము చంక జాయింట్స్ గానీ, ఇటు సైడ్‌వి గానీ, మొత్తం అన్నీ గూడా కలిసేటట్టుగా నీట్‌గా ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇట్లా స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల మనకు సైడ్స్‌కి ఇంటర్‌లాక్ జేసే అవసరం ఉండదు. ఇంకొకటి పోగులు అస్సలు బయటికి గనిపించవు. ఈవెన్ ఇంటర్‌లాక్ జేసినా పోగులు బయటికి రావనుకోండి. అయితే ప్రతిసారి అట్లా గాకుండగా మనం ఇలాంటి నీట్ ఫినిషింగ్ గూడా జేసుకోవచ్చు. ఇప్పుడు అందరి దగ్గర ఇంటర్‌లాక్ మిషన్ ఉండదు గదా! వాళ్ళైతే ఈ విధంగా నీట్‌గా సెట్ జేసుకుంటే గూడా చాలా బావుంటది. ఇక్కడ జూడండి. చక్కగా ఈ 2 చంకలవి క్లాత్స్ ఉంటాయి గదా! ఎక్స్‌ట్రా క్లాత్ చంక రౌండ్ మనం కుట్టింది. చెయ్యి హ్యాండ్ జాయిన్ జేస్తాం గదా! ఆ 2 జాయింట్లు గూడా పై వైపే ఉండాలి. అంటే చేతి వైపే ఉండాల. హ్యాండ్ వైపు పైకుండేసి ఉన్నప్పుడే మనకు కరెక్ట్‌గా ఆ చంక పాయింట్ గూడా ప్లస్ గుర్తులాగా కరెక్ట్‌గా జాయింట్ అయితాయి హ్యాండ్స్ గూడా నీట్‌గా ఒస్తాయి. ఈ విధంగా మనం 2 సైడ్‌లు గూడా జాయిన్ జేసుకున్నాక, అయితే మనం ఆల్రెడీ ఫిట్టింగ్ గీసి పెట్టుకున్నాం గదా! చూపిస్తా జూడండి. ఇట్లా సెట్ జేసుకోవాలి కొంచెం. ఇక్కడ జూడండి. ఇక్కడ ఫిట్టింగ్ మార్క్ ఉంది గదా! చాక్ పీస్ మార్క్ మీకు గనిపిస్తుందా?
ఇది దీని ప్రకారంగా మనం హ్యాండ్ ఎంత లూజ్ పెట్టుకోవాలంటే ఇక్కడ నేను ఒక 2 లైన్లు తక్కువ 4 ఇంచులు పెట్టుకుంటున్నాను. మిగతాదంతా మనం మార్క్ చేసుకున్న ప్రకారమే స్టిచ్చింగ్ అయితే చేసేస్తాము. చూడండి ఈ విధంగా నీట్‌గా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఈ ఫిట్టింగ్ చేసేటప్పుడు. చూడండి ఇంత క్లాత్ అయితే ఉంటదండి. లోపటికి ఆల్రెడీ 1/2 ఇంచ్ పోయింది. మనము సైడ్స్ అంటే బయటికి రాకుండా కుట్టినాం కదా! ఆ 1/2 ఇంచ్ కాకుండా మీకు ఇక్కడ ఇంత క్లాత్ ఉంది. దగ్గర 1 ఇంచ్‌కి ఎక్కువనే ఉంది కొంచెము. అయితే ఇంత క్లాత్ మనకు ఉంటది. అంటే పిల్లలు కొంచెం లావైనా కూడా మనం కొంచెం దీన్ని ఓపెన్ చేసుకొని సెట్ చేసుకోగలిగేటంతా కూడా ఉంటది క్లాత్. ఇదనమాట బెనిఫిట్ మన దగ్గర. డబుల్ స్టిచెస్, ఇంటర్లాక్ ఇదంతా కూడా నీట్‌గా ఎట్లయితే మనము క్లాత్ తీసుకొని ఒక టైలర్ దగ్గర ఎళ్లి కుట్టించుకుంటామో అంటే ఇష్టంగా కుట్టినప్పుడు వాళ్ళు ఎంత ఫినిషింగ్‌తోని కుడతారో సేమ్ అదే విధంగా ఉంటదన్నట్టు. అయితే మనం అదే రెడీమేడ్స్ అయితేనేమో జస్ట్ సింగిల్ స్టిచ్చింగ్ ఉంటది. పెద్ద పెద్ద నంబర్ స్టిచ్చింగ్ ఉంటది. అట్లా కాకుండా నీట్‌గా అన్ని విధాలుగా మంచిగా ఉండేటట్టుగా ఒకసారి కస్టమర్ ఒకటి తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి తీసుకోవాలనిపించాలి. ఆ విధంగా అయితే మన స్టిచ్చింగ్ ఉంటదండి. చూడండి ఇటు సైడ్ కూడా నేను ఫిట్టింగ్ అయితే చేసేస్తాను. మీరు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు చిన్న పిల్లలు ఉంటే కుట్టుకోవడానికి మీకు కావాలైనా అన్నా అడగండి మీరు. ఎందుకంటే ఈ అవుట్‌ఫిట్ నేను స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నా మా పిల్లలకి. మీరు వీడియో షేర్ చేయండి అని అడిగినా కూడా నేను షేర్ చేస్తాను తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకసారి తీసుకోవాలనుకున్నా నా దగ్గర తీసుకోండి. మరి ఇంకా మీకు ఎవరికైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉన్నా కూడా మీరు ఈ ఇన్‌స్టాగ్రామ్‌ది గానీ లేదా అంటే మన యూట్యూబ్ ఛానల్‌ది గానీ మీరు షేర్ చేయండి. తప్పకుండా నేను కొత్త కొత్తయి రోజు డైలీ ఒకటైతే నేను అవుట్‌ఫిట్ అయితే షేర్ చేస్తున్నానండి. ఎన్ని ఇయర్స్‌కి వస్తదనేది కూడా నేను షేర్ చేస్తున్నాను. మీరు వాటిలో సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా మీకు అంటే క్లాత్ మా దగ్గర ఉంది మీరు కస్టమైజ్ చేస్తారా అంటే కూడా అట్లా కూడా నేను చేస్తానండి. మీరు క్లాత్ పంపించండి. తప్పకుండా నేను కస్టమైజ్ చేసి చక్కగా మీకు కావాలన్న స్టైల్‌లో నేను కుట్టిస్తాను. చూడండి ఇట్లా అయితే మనం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. అయితే కొంచెం ఇక్కడ మనకి ఈ ఫ్రిల్స్ వచ్చింది గదా! ఆ ఫ్రిల్ గూడా మనకు కనిపించకుండా మనము దాన్నేం జేయాలంటే క్రాస్‌గా స్టిచ్ జేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకెక్కడ గూడా కనిపించట్లేదు. నీట్‌గా అక్కడి నుండి నీట్‌గా వచ్చేసింది మొత్తం గూడా. ఇప్పుడైతే నేనిక్కడ మధ్యలో ఒక డోరీ బెడతానండి. ఎంత డిస్టెన్స్‌లో బెట్టాలనేది ఫస్టే మార్కింగ్ ఏసేసుకోండి. ఇట్లా లోపల వైపు, పై వైపు గూడా చిన్నగా మార్కింగ్ బెట్టుకున్నారనుకోండి మిస్ అవ్వకుండా ఉంటది. నెక్స్ట్ డోరీస్ కోసం ఇక్కడ నేను సిల్వర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా తయారు చేసినాను. ఈ హ్యాంగింగ్స్ ఎట్లా చేసినాననేది కూడా కావాలంటే మీకు షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ కిడ్స్ అవుట్‌ఫిట్స్ మీకు కావాలంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వీడియో లైక్ చేయండి. మొత్తం ఫైనల్ లుక్ ఇలా ఉంటదండి. థాంక్ యూ.